అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో ఏం కూర మీ అందరికీ తమ్ముళ్ళు చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు మా ఇంట్లో చికెన్ కూర ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. ముందుగా మనం ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడానికి కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే కొద్దిగా కారం వేసుకోవాలి. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని మనం ముక్కలకి బాగా పట్టేటట్టుగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల ముక్కలకి మంచిగా మసాలా అంతా మన కారం ఉప్పు అంతా మంచిగా పట్టి టేస్టీగా ఉంటుంది ముక్క. ఇలా మ్యారినేట్ చేసుకోవచ్చు, లేకపోతే కొంతమంది మామూలుగా డైరెక్ట్ అని చేసుకుంటారు. నాకు ఇట్లా మ్యారినేట్ చేసుకుంటే ఇష్టము. ఎవరు ఇష్టం వాళ్ళది, ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ముక్కలు మొత్తం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని చేసుకుంటా. నేను ఇందులో ఇంకా అవసరమైతే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకుంటా. పెరుగు వల్ల కూడా ముక్కకి ఇంకా టేస్ట్ ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. వేసుకుంటే వేసుకుంటారు, వేసుకోకపోయినా ఏం కాదు, వేసుకున్నా ఏం కాదు. నాకు ఇలా ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇలా మనం నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి మొత్తం మసాలా పట్టేటట్టుగా నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని ముక్కలు మొత్తం మనం పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక అర్ధగంట, ఒక పావు గంట, ఒక అర్ధగంటల మనం ముక్కలు మొత్తం పక్కన పెట్టుకుంటే మన మసాలా అనేది మొత్తం ముక్కలకు పట్టి కర్రీ మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇలా నీట్గా కలుపుకున్నాక ఒక అర్ధగంట మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఈలోపు మనం ఉల్లిగడ్డలు 4-5 ఉల్లిగడ్డలు కోసుకొని ముక్కలుగా కట్ చేసుకొని, కొద్దిగా పెద్ద సైజు కట్ చేసుకున్నా ఏం పర్లేదు. ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటేనే మంచిగా గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. అందుకోసమే 4-5 ఉల్లిగడ్డలు మనం పెద్ద సైజు ఉల్లిగడ్డలే కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు ఉంటేనే మనకి మంచిగా గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. అలానే ఒక పెద్ద సైజు టమాటీలు, ఒక 3 లేదా 4 టమాటీలు తీసుకోవాలి. అవి కూడా మనం ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా ఒక 4-5 పచ్చిమిర్చిలు పొడుగ్గా చీల్చుకోవాలి. పొడుగ్గా 4-5 పచ్చిమిరపకాయలు చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని మనకి నూనె కావలసినంత వేసుకొని నూనె వేడెక్కిందనక ఉండాలి. నూనె వేడెక్కిన తర్వాతకి మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపు తర్వాత కొన్ని మనం కోసి పెట్టుకున్న టమాటీ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఆ రెండు మెత్తబడేదనక బాగా కలుపుకోవాలి. మన ఉల్లిగడ్డ ముక్కలు, టమాటీ ముక్కలు మెత్తగా వేగినాయి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెను అడగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. కలుపుకుంటే చికెన్ అనేది అడగంటకుండా ఉంటుంది. మన చికెన్ అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన నూనె అయితే పైకి తేలింది. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళొకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇంకా 5 మినిట్స్లో అయితే మన చికెన్ కూర అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన చికెన్ ఎలా ఉందో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గరిటె పెట్టకుండా ఇలా ఎగరేసుకుంటే ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. ఇది లాస్ట్ స్టేజ్ కాబట్టి మనం ఇప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదు. ఇలా ఎగరేసుకుంటే ముక్క అనేది గూజు కాకుండా నీట్గా ఉంటుంది. మనం ఇందాక ఆల్రెడీ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు లాస్ట్గా ఒకసారి సరిపోడా చూసుకొని తగినంత ఉప్పు మరియు తగినంత కారం వేసుకొని మరియు తగినంత మసాలా వేసుకోవాలి. వేసుకొని లాస్ట్ స్టేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకసారి అంతా చూసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాతకి మన చికెన్ కూరని మనం దింపుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ అయితే ఫైనల్లీ నూనె పైకి తేలింది. కూర గ్రేవీతో మంచి టేస్టీగా వచ్చేసింది. ఇక మనం దింపుకునే టైం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా వేసుకొని దింపుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.